థౌజండ్స్ ఆఫ్ డిఎమ్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్. డ్రైవ్ ట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిఎమ్స్ ఓపెన్ చేస్తే 10లో 6 ఇంటర్ స్టూడెంట్స్ అన్న బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అందరూ జాబ్స్లే ఉంటున్నారు. మీరు కూడా చాలా రీల్స్లో చెప్పారు, మాకు అర్థం కావట్లేదు, ఐటీ బ్రాంచెస్ తీసుకోవాలా లేక కోర్ బ్రాంచెస్ తీసుకోవాలా. కెరీర్ పరంగా హిస్టరీ అంటే కోవిడ్కి ముందు, కోవిడ్కి తర్వాత. కోవిడ్కి ముందు కోవిడ్ టైంలో కంపెనీస్ మాస్ హైరింగ్, బల్క్ హైరింగ్ అని రెజ్యూమే పట్టిన ప్రతి ఒక్కరికి జాబ్స్ ఇచ్చేసాయి. బట్ కోవిడ్ తర్వాత బర్డెన్ అనిపించిన ఎంప్లాయీస్ని లే ఆఫ్ నేమ్స్తో పింక్ స్లిప్స్ పెట్టేశాయి. ఈ ఫియరే అప్కమింగ్ ఇంటర్ స్టూడెంట్స్కి నైట్ మేర్ అయింది. మరి ఇప్పుడు ఐటీ బ్రాంచెస్ తీసుకోవాలా, కోర్ బ్రాంచెస్ తీసుకోవాలా? కోర్లో అయితే ఎలాంటి లే ఆఫ్స్ జరగలేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా కోర్ సైడ్ గ్రో అవుతుంది, చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎటు సైడ్ వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో మీకు ఓ స్వీట్ కేక్. ఇండియాలో ప్రతి ఒక్కరికి కామన్గా 6 ఆస్పెక్ట్స్ ఉంటాయి. నెంబర్ 1, శాలరీ ఫర్ ఏ ఫ్రెషర్ జాబ్లో జాయిన్ అయ్యాక శాలరీ ఎక్కువ ఐటీలో ఉంటుందా, నాన్ ఐటీలో ఉంటుందా? కోర్ బ్రాంచెస్లో యావరేజ్గా 3 to 5 LPA వరకు ఉంటుంది. ఐటీలో యావరేజ్గా 4.8 LPA ఉంటుంది. గెట్టింగ్ ఏ ఫాస్టర్ జాబ్. ఏ బ్రాంచ్లో ఫాస్ట్గా జాబ్ తెచ్చుకోవచ్చు? 2024, 2025, 2026 ఆ తర్వాత ఇంకో 3 years వరకు కూడా కోర్ బ్రాంచెస్ చదివి ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడం కొంచెం టఫ్. బికాస్ మన ఇండియాలో ఫిజికల్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది. అది అప్పుడిప్పుడే అవ్వదు. కాలేజ్ ప్లేస్మెంట్స్లో కూడా కోర్కి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే ఐటీలో న్యూ క్యాంపసెస్, ఇండియాలో ప్రెజెంట్ ఐటీ ప్రొఫెషనల్స్కి డిమాండ్. అండ్ అలానే యూఎస్ సిలికాన్ వ్యాలీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ ఇంజనీర్స్ అంతా ఇండియాలో ఐటీ కంపెనీస్ సెట్ చేయాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారట. ఇలా చూసుకున్న ఐటీ బ్రాంచెస్లో చదివిన వాళ్ళకి కంపేర్ టు కోర్ ఫాస్ట్గా జాబ్ తెచ్చుకునే స్కోప్ ఉంటుంది. నెంబర్ 3, నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండ్ డిమాండ్. జాబ్ ఇవ్వాలంటే ఇండియాలో ఎక్కువ కంపెనీస్ ఉండాలి కదా. కోర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎనర్జీ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లాంటి ఇండస్ట్రీస్లోనే హైరింగ్ ఉంటుంది. అండ్ ఈ కంపెనీస్ కూడా చాలా తక్కువ. బట్ ఐటీ విషయానికి వస్తే ఎంఎన్సీ, స్టార్టప్స్ అండ్ ఎస్ఎంఈస్ అని మ్యాసివ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒక చిన్న జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఇక్కడ కూడా క్లియర్లీ ఐటీ బ్రాంచెసే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. నెంబర్ 4, జాబ్ సెక్యూరిటీ. కోర్ కంపెనీస్లో ఫాస్ట్గా జాబ్ రాదు, వస్తే అంత ఫాస్ట్గా తీసేయరు. వేరేస్ ఐటీ కంపెనీస్లో ఫాస్ట్గా వస్తుంది, అంతే ఫాస్ట్గా జాబ్లో నుండి తీసేస్తారు కూడా. నెంబర్ 5, గ్రోత్ అండ్ కెరీర్ ప్రోగ్రెషన్. కోర్ బ్రాంచెస్లో జాబ్ సెక్యూర్ చేసుకున్న శాలరీలో గ్రోత్, వేరే కంపెనీ స్విచ్ కొట్టడం కూడా కంపారిటివ్లీ చాలా టఫ్. అండ్ ఓవరాల్గా గ్రోత్ పరంగా, కెరీర్ ప్రోగ్రెషన్ పరంగా కోర్ సైడ్ చాలా స్లో ఉంటుంది. వేరాస్ ఐటీలో 2 years చేయగానే కంపెనీ స్విచ్ కొడితే 30-40 మినిమం శాలరీ హైక్ ఉంటుంది. అండ్ లెర్నింగ్ అండ్ గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంటుంది అండ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ కూడా. నెంబర్ 6, శాలరీ ఇంక్రిమెంట్ పొటెన్షియల్. కోర్ బ్రాంచెస్లో శాలరీ హైక్ అంటే చాలా తక్కువ అండ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ టెన్యూర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇయర్లీ యావరేజ్గా తీసుకున్న 2 to 3% శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇంకొన్ని కేసెస్లో అసలు ఉండకపోవచ్చు కూడా. వేరాస్ ఐటీలో ఇయర్లో అట్లీస్ట్ 10 to 30% శాలరీ హైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫైనల్గా ఐటీ బ్రాంచెస్ ఆర్ మోర్ బూమింగ్ దాన్ కోర్ బ్రాంచెస్, బట్ కోర్ బ్రాంచెస్ ఆర్ స్టిల్ హోల్డ్ వాల్యూ. అలా అని కోర్ బ్రాంచెస్ తీసుకోవద్దా అంటే అబ్సల్యూట్లీ నో. ఏ ఐటీ కంపెనీస్ కూడా ఐటీ బ్రాంచెస్ నుండి వస్తేనే జాబ్ ఇస్తాం అనట్లేదు. ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో స్కిల్స్ ఎవరి దగ్గర ఉంటే వాడిదే జాబ్. ఐటీ బ్రాంచెస్ చేసిన వాళ్ళు ఓన్లీ ఐటీ సైడ్ మాత్రమే వెళ్ళాలి. అదే కోర్ బ్రాంచెస్ చదివిన వాళ్ళు అటు గవర్నమెంట్ జాబ్స్, కోర్ జాబ్స్ అండ్ ఐటీ స్కిల్స్ నేర్చుకునే పట్టుంటే ఐటీ జాబ్స్ కూడా కొట్టచ్చు. మరి నువ్వేం డిసైడ్ అయ్యావు? కమెంట్ చెయ్యి.